వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. ఆల్రెడీ మనం రోల్స్ థీరం అండ్ లగ్రాంజెస్ థీరం అయితే వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. అవన్నీ కూడా మనకి ఈ డిఫరెన్షియేషన్లో మీకు 3 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో మీకు మోడల్ పేపర్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఉన్న నా నెంబర్కి అయితే కామెంట్ చేయండి. నేనైతే డెఫినెట్గా మీకైతే సెండ్ చేస్తాను. ఓకేనా? సో ఈరోజు మనం కాచీస్ మీన్ వాల్యూ థీరం ఆర్ సెకండ్ మీన్ వాల్యూ థీరం అని అడిగినా కానీ ఒకటే ఆన్సర్ రాస్తాం. ఈరోజు దానికైతే ఆన్సర్ చూద్దాం. ఓకే, స్టేట్మెంట్ అయితే మనమే రాసుకోవాలి. అది అందరికీ మీకు తెలిసిందే కదా అని చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ 2 ఫంక్షన్స్ అయితే నేను తీసుకుంటున్నాను. ఓకే ఎఫ్ ఆఫ్ జీ ఆర్ కంటిన్యూస్, ఎఫ్ కామా జీ ఆర్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఏ కామా బి, ఎఫ్ కామా జీ ఆర్ డెరైవబుల్ ఇన్ క్లోజ్డ్ ఏ కామా బి అని అయితే మనకు ఆల్రెడీ తెలుసు. మనం ప్రూవ్ చేయాల్సిన ఏంటంటే ఇది, ఇఫ్ జీ డాష్ ఆఫ్ సి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 పాయింట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి, సి బిలాంగ్స్ టు ఏ కామా బి, దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు బై జీబీ మైనస్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ప్రూఫ్ గివెన్ దట్ ఇచ్చింది అయితే రాస్తాం. ఎఫ్ ఆఫ్ జీ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ 2 ఫంక్షన్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ అవుతున్నాయి, అలాగే డెరివబుల్ అవుతున్నాయి. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. ఇదైతే ప్రూవ్ చేయాలి, అదే రాస్తా అంతే. ఏమన్నా ఉందా ఒక పేజీలో ఆన్సర్? స్టేట్మెంట్ గుర్తుంటే అదే ప్రూఫ్లో సగం ఉంది. చూడన్నాను. సో నేను ఒక ఫంక్షన్ అయితే కన్సిడర్ చేసుకుంటున్నాను. అది ఏమని, పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది ఈక్వేషన్ 1. ఇది నేను ఓన్గా తీసుకున్న ఫంక్షన్. ఓకేనా? మనందరం కూడా అదే తీసుకోవాలి. అకార్డింగ్ టు ద రోల్స్ థీరం పై ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. ఓకే, క్లోజ్డ్ ఏ కామా బీలో అండ్ ఓపెన్ ఏ కామా బీలో కూడా. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి అని అయితే రాసుకోవచ్చు. అవును, అదే రాసా. చూడన్నా, ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఇది ఈక్వేషన్ 1 తీసుకొని ఈక్వేషన్ 1లో ఎక్స్ ప్లేస్లో మనం అయితే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ బి కూడా చేసుకోవాలి. అంతే. చేసుకున్న తర్వాత వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా. ఇప్పుడు పై ఆఫ్ ఏ అంటే వాల్యూ ఇది, పై ఆఫ్ బి అంటే ఇది దీనికి ఈక్వల్. మనం ఈక్వేషన్ 2లో పై ఆఫ్ ఏ పై ఆఫ్ బి ఉందా లేదన్నా? ఇప్పుడు పై ఆఫ్ ఏ అంటే ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, పై ఆఫ్ బి అంటే ఇదైతే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. చేసుకున్నా. చూడన్నా, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చిందా లేదా? ఏమన్నా మారిందా అక్కడ? అసలు లేదు. ఈక్వేషన్ 1 అంటే ఇదిగో, ఇది పై ఆఫ్ ఏ అంటే ఇది, పై ఆఫ్ బి అంటే ఇది, అంతే. ఇంకేమన్నా మారిందా నాన్న అసలు అక్కడ? మీకు ఇంకా క్లారిటీగా రావాలంటే ఇదిగో, పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి. ఓకేనా నాన్న? ఇంకా క్లారిటీ కదా? అంటే ఇదేమో పై ఆఫ్ ఏ వాల్యూ, ఇదేమో పై ఆఫ్ బి వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడు, ఇట్ సైడ్ ఒక మైనస్ ఆఫ్ కే ఇంటూ జీ ఆఫ్ బి ఉంది. దీన్ని అవతల పంపించాయి అంటే ప్లస్ అయిందా? ఓకే, ఇట్ సైడ్ ఉన్న ఎఫ్ ఆఫ్ ఏని ఇట్ సైడ్ పంపించాయి, మైనస్ అయిపోయిందా? క్లారిటీ కదా? ఓకే నాన్న, ఇప్పుడు చూడు, కేని అయితే కామన్ తీసుకుంటున్నా రెండింటి నుంచి కూడా. అంటే కే ఇంటూ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఓకేనా నాన్న? క్లారిటీ కదా? ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు చూడు నాన్న, ఇప్పుడు చూడు, ఇట్ సైడ్ ఉన్న వీటిని ఇట్ సైడ్ అయితే పంపించేస్తున్నా. ఓకే, జీ ఆఫ్ బిని జీ ఆఫ్ ఏని యువతలకి అయితే పంపిస్తే ఏమవుతాయి, బై డివిజిబుల్ అయితే అవుతాయి. అదే చేసా చూడు, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. అంతే, అయిపోయింది. కే ఈక్వల్ టు ఇంకేమన్నా రాసానన్నా? అసలు ఒక్క ఫంక్షన్ తీసుకున్నా అది కంటిన్యూస్ అవుతుంది, క్లోజ్డ్ ఏ కామా బి, ఓపెన్ ఏ కామా బి, పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి అనుకున్నాం. సో ఈక్వేషన్ 1 ఎక్స్ ప్లేస్లో మనం అయితే ఏ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, బి సబ్స్టిట్యూట్ చేసాం, వచ్చిన వాల్యూస్ని సెకండ్ దాంట్లో పెట్టాం. సో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, జస్ట్ సఫలింగ్ చేసుకున్నాం, మనకి ఇది ఆల్రెడీ వచ్చు. సో కే ఈక్వల్ టు ఇలా అయితే వాల్యూ వచ్చింది, అంతే. నెక్స్ట్, బై రోల్స్ థీరం ప్రకారం మనకి ఏం తెలుసు అంటే నాన్న, ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది ఇక్కడ 0 అవుతుంది. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది ఏమవుతుంది, 0కి అయితే ఈక్వల్ అవుతుంది. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూడు, పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కేజీ
కే ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అదే రాశాను. ఆటోమేటిక్గా పై డాష్ ఆఫ్ ఎక్స్ కూడా అదే కదా అవుతుంది, అదే తీసుకున్నా అంతే, ఇంకేమీ రాలేదు. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి, ఇక్కడ నేను ఎక్స్ ప్లేస్లో సి అయితే పెట్టుకుంటున్నా. పై డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్లో ఇగో దీంట్లో ఇగో ఈ ఇంట్లో నేను ఇప్పుడు ఎక్స్ ప్లస్లో సి అయితే సబ్స్టిట్యూట్ చేసుకున్నానా? క్లారిటీ కదా? ఓకే కదా? ఇప్పుడు చూడు, పై ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది మనకి 0 అవుతుందని తెలిసినప్పుడు ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇది పై డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది మనం తీసుకున్నాం. ఆటోమేటిక్గా ఇప్పుడు పై డాష్ ఆఫ్ సి కూడా దేనికి ఈక్వల్ అవుతుంది? 0కి అయితే ఈక్వల్ అవుతుందా లేదా? అవునా నాన్న? అదే రాసుకున్నా, ఇంకేమీ రాసుకోలేదు. అంటే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి 0 అయినప్పుడు పై ఆఫ్ ఎక్స్ అయితే మనకు వచ్చింది ఈక్వేషన్ 1 ప్రకారం. ఓకే, బై రోల్స్ థియరం ప్రకారం. అంటే ఇప్పుడు ఇది రాసుకొని నేను ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని రాసుకొచ్చా. ఇది కూడా అప్పుడు దానికి ఈక్వల్ అవుతుంది కదా నాన్న? అదే రాశాను, ఇంకేమీ రాయలేదు. ఓకేనా? సో ఓకేనా? పై డాష్ ఆఫ్ సి అంటే ఏంటి నాన్న? ఇది వాల్యూ. పై డాష్ ఆఫ్ సి అంటే వాల్యూ ఇది, అదే రాసా, ఈక్వల్ టు 0 చేశాను అంతే. ఇంకేమన్నా చేశానా? ఇంకేమీ చేయలేదు. ఇప్పుడు చూడు, ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ కే జీ డాష్ ఆఫ్ సి ఉంది. ఈ మైనస్ని యువతలకి పంపించాయి, ఏమవుద్ది? ప్లస్ అవుతుంది. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ జీ డాష్ ఆఫ్ సి అయిందా లేదా? అవింది. ఓకే, దీన్ని కూడా ఇప్పుడు చూడు, క్లారిటీగా చూడు. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ సిని యువతలు పంపిస్తే ఏమవుతుంది? బై అయితే అవుతుంది. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి అనేది ఈక్వల్గా అవుతుంది. అవునా? దేని ప్రకారం? ఫ్రమ్ ఈక్వేషన్ 3 ప్రకారం. చూడాను, కే అంటే ఇక్కడ ఏంటి నాన్న? ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, జీబీ మైనస్ ఎఫ్ జిఏ. అవునా నాన్న? ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అంటే అప్పుడు ఆటోమేటిక్గా వీటిలన్నిటికి కూడా ఇగో అంతే కదా, 3 ప్రకారం ఇలాగ అయింది. అంటే ఏంటి? ఈ విధంగా అయినప్పుడు మనం ఇక్కడ కే అయితే అనుకుంటాం అంతే. ఇక్కడ వచ్చిన వాల్యూని కే అనుకుంటాం. ఫ్రమ్ ఈక్వేషన్ 3 ప్రకారం ఎఫ్ డాష్ ఆఫ్ సి జీ డాష్ ఆఫ్ సి వస్తే గనక మనం ఎలా రాసుకోవచ్చు నాన్న? ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జిఏ అని అయితే రాసుకోవచ్చా రాసుకోకూడదా? అంటే ఇక్కడ ఏమీ చేయలేదు నాన్న, జస్ట్ ఈ వాల్యూని కే అనుకున్నాం, వచ్చిన వాల్యూని కే. అంటే ఇక్కడ మనకి ఎంత? ఈక్వేషన్ 3 ప్రకారం ఇదిగో ఇది ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్, అదే రాసా. ఫ్రమ్ ఈక్వేషన్ 3 కే వాల్యూ అని రాసుకుంటే మనకి ఇంకా క్లారిటీగా అయితే ఉంటుంది. ఓకే, ఈజీ కన్నా ఇంకేమన్నా ఉందా అసలు చెప్పు? ఇదే మెయిన్ వాల్యూ థీరం అయితే సెకండ్ మెయిన్ వాల్యూ థీరం అండ్ కాచీస్ మెయిన్ వాల్యూ థీరం చాలా ఈజీ నాన్న. ఇవైతే డెఫినెట్గా 3 అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, డెఫినెట్గా నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.